వైరల్ అవుతున్న క్యారెట్ రసమలై రెసిపీ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే మరిగిన పాలు ఒక హాఫ్ లీటర్ అయితే తీసుకున్నాను. సో, వీటిట్లోకి ఇప్పుడు మిల్క్ పౌడర్ యాడ్ చేశాను. అది ఆప్షనల్ అనమాట. మీరు కార్న్ ఫ్లోర్ గానీ, లేకపోతే కస్టర్డ్ పౌడర్ గానీ 2 స్పూన్స్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపేసుకొని బాగా మరగపెట్టుకోవాలి. కొంచెం చిక్కగా అయ్యే వరకు మరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మిల్క్ మేడ్ యూజ్ చేస్తున్నాను షుగర్ బదులు. ఒకవేళ మీరు షుగర్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక కప్పు వరకు షుగర్ అయితే సరిపోతుంది. సో, అది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత కుంకుమ పువ్వు వేసుకుంటున్నాననమాట. సో, కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అండ్ బావుంటుంది. ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు ఇలా కట్ చేసుకొని జార్‌లో వేసేసుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్‌కి తగ్గట్టుగా వేసేసుకొని కొంచెం వాటర్ ఏసి మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని నెయ్యి వేసుకొని క్యారెట్ హల్వాకి మనం పచ్చివాసన పోయే వరకు క్యారెట్‌ని ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా మూత పెట్టి కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిల్క్ మేడ్ అనేది నేనిక్కడ టేస్ట్ కోసం తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే షుగర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా మిల్క్ మేడ్‌తో చేసుకోవడం వల్ల ఈ రెసిపీ ఇంకా టేస్ట్‌గా చాలా బావుంది. ఇప్పుడు చిన్న కప్పు బొంబాయి రవ్వ కూడా వేసేసేసి బాగా తిప్పుకుంటూ ఒకవేళ నీరు లేదు ఎక్కువగా అనుకుంటే ఒక చిన్న గ్లాస్ పాలు కూడా వేసి తిప్పి మూత పెట్టి 5-10 నిమిషాల వరకు మనకి అది ఉప్మా టైప్‌లో అనమాట. బాగా ఎలా అయితే ఉడికిపోతే మెత్తగా ఉంటుందో అలా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి. ఉడికిపోయిన తర్వాత మనం దించేసే ముందు లాస్ట్‌లో నెయ్యి వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లారిన తర్వాత ఇలా చేతికి నెయ్యి రాసుకొని బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఈ బాల్స్‌ని మనం చల్లారిన రబడీలో డైరెక్ట్‌గా వేసేయడమే అనమాట. సో, ఈ రెసిపీ చాలా బావుంది. ఎలా ఉంటుంది అని మాత్రం డౌట్ పడకుండా కంపల్సరీగా ట్రై చేసేయండి.